హాయ్ అండి. ఈ వీడియోలో నేనైతే మీకు సింపుల్‌గా రాఖీ ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. దీనికోసం అయితే సిల్క్ థ్రెడ్స్, ఒక చిన్న నీడిల్, ఉలెన్ అయితే కావాలి. సిల్క్ థ్రెడ్స్ అయితే నేను ఒక చిన్న కార్డ్ తీసుకొని దానికి 150 రౌండ్స్ వేసుకున్నానండి. 150 రౌండ్స్ వేసేసుకొని ఏ విధంగా తయారు చేస్తాననేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. ఇవి రాఖీ తయారు చేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి మా స్కూల్ జ్ఞాపకాలు అయితే చాలా గుర్తొస్తున్నాయండి. మేము చదివింది అయితే సరస్వతి శిశు మందిర్‌లో. అక్కడైతే మాకు ప్రతి ఇయర్ ఈ ఆరెంజ్ కలర్ రాఖీ అయితే కట్టించేవాళ్ళు ప్రతి ఒక్కరికి. కట్టేటప్పుడు కూడా ఒకటి చెప్పించేవాళ్ళండి. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనిద్దరం కలిసి దేశానికి రక్ష అనేది. ఈ రాఖీ చేస్తున్నప్పుడల్లా నాకు మా స్కూల్ డేస్ చాలా బాగా గుర్తుకొస్తున్నాయండి. మీలో కూడా చాలామంది ఇలాంటి రాఖీనైతే చిన్నప్పుడు కట్టుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకో ఈ రాఖీ చూస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. చిన్నప్పుడు ఆరెంజ్ కలర్ రాఖీ. ఇప్పుడైతే నేను ఆ రాఖీ తయారు చేయాలన్న ఆలోచనతో ఈ రాఖీని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే సిల్క్ థ్రెడ్‌ని ఆ విధంగా నేనైతే ముడి వేసేసుకున్నాను. గట్టిగా ఒకసారి అయితే ముడి వేసుకోవాలి. బాగా ఒకసారి అంతా నీట్‌గా అనుకొని ముడి వేసుకొని సైడ్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం ఆ ముడి ఉన్న చోట కాకోకుండా సైడ్‌కి ఉంటుంది కదా, అక్కడంతా మనం నీట్‌గా దారాన్ని అయితే నీట్‌గా కట్ చేసుకోవాలి. నీట్‌గా కట్ చేసుకొని దాన్నైతే షేప్ నీట్‌గా ఉంచుకొని ఎక్స్ట్రా దారాన్ని అయితే నీట్‌గా కట్ చేసుకోవాలి. ఒక చిన్న కుచ్చులాగా వచ్చేస్తుంది. దాన్ని చిన్న షేప్ బాల్ లాగా చేసేసాను చూడండి. ఆ విధంగా చేసిన తర్వాత దానికి మనం నీడిల్‌కి దారం ఎక్కించేసుకొని, లేదంటే ఉలెన్ ఎక్కించేసుకొని, ఉలెన్‌కి అయితే కింద ముడి వేసేసుకోవాలి. ముడి వేసేసుకొని ఆ విధంగా తయారు చేసేసుకోవడమే. చూడండి ఎంత సింపుల్‌గా, చాలా ఈజీగా అయితే రాఖీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. చేతికి కట్టుకుంటే ఆ విధంగా ఉంటుందని చూపిస్తున్నాను. ఎందుకో అండి నాకు ఈ రాఖీ చాలా స్పెషల్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్‌ని కమెంట్ చేయండి.